నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ కాంగ్రెస్ ముసలం ప్రారంభమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ నేతల మధ్య ఎమ్మెల్సీ పదవులు చిచ్చు పెట్టింది. ఎన్నికల ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకరంటే ఒకరికి పడేది కాదు. సరిగ్గా ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి అంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీని గెలిపించుకున్నారు. ఆ తర్వాత అధికారం చేపట్టింది. మంత్రివర్గం ఏర్పాటు కూడా జరిగింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్సీ భర్తీకి నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి పార్టీలో కోల్డ్ వార్ మొదలైంది. ప్రభుత్వ ఎమ్మెల్సీ కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీలను అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్లకు ఇస్తారనే టాక్ నడిచింది. అయితే చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి సర్కార్ బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్కు కేటాయించింది. దీంతో అద్దంకి కాస్త అలకపోనారు. ఈ వేడి ఇంకా చల్లారక ముందే గవర్నర్ కోటా కింద 2 ఎమ్మెల్సీ భర్తీ చేశారు. ఇందులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ లీడర్ అజారుద్దీన్ ఆశించాడు. అధిష్టానం దగ్గర గట్టి పైరవీయే చేశాడు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఆయన్ని లైట్ తీసుకుంది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు సియాసత్ ఉర్దూ దినపత్రిక సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ను గవర్నర్ కోటాలో సిఫార్సు చేసింది. గవర్నర్ తమిళసై ఈ ఇద్దరిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. క్రీడారంగం కింద ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోవాలని అజారుద్దీన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో ఇప్పుడు ఆయనకు కోపం వచ్చింది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన ఈ మధ్య జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న తనను కాదని ఓ పత్రికాధిపతికి ఎమ్మెల్సీ ఇవ్వటం ఏంటని అజారుద్దీన్ కోపంగా ఉన్నాడు. క్రీడారంగం కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశించిన అజార్ కాంగ్రెస్ అధిష్టానం దగ్గర బాగానే పైరవి చేసుకున్నాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ముస్లిం అభ్యర్థులు ఎవరూ ఎన్నిక కాలేదు. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. ఎన్నికలకు ముందే మాట ఇచ్చిన ప్రకారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంని ఎమ్మెల్సీకి రికమెండ్ చేసింది రేవంత్ సర్కార్. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం అజార్తో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ కూడా ప్రయత్నాలు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వాళ్ళెవ్వరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వరాదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దాంతో షబ్బీర్ అలీని గవర్నమెంట్ అడ్వైజర్గా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ అజారుద్దీన్ మాత్రం క్రీడారంగం నుంచి ఎమ్మెల్సీ సీటు ఆశించారు. అది దక్కకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ కు రిజైన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకుంటానని అంటున్నాడు అజార్. ఆయన గతంలో ఉత్తరప్రదేశ్లో మరదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014లో రాజస్థాన్లోని టోంక్ ఎంపీ స్థానంలో నిలబడి ఓడిపోయారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అజారుద్దీన్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ప్రస్తుతం కోర్టులో కేసులు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే కోర్టు కేసులు అడ్డంకిగా మారుతాయని కాంగ్రెస్ భావించింది. కానీ వాటిపై స్టే దక్కడంతో ఆఖరి నిమిషంలో జూబ్లీ హిల్స్ టికెట్ కేటాయించింది. ఎప్పటికైనా అజారుద్దీన్ పై హెచ్సీఏ అక్రమాల కేసుల కత్తి వేలాడుతూనే ఉంది.